గుడ్ ఈవినింగ్. అన్న గుడ్ ఈవినింగ్. చెయ్యి ఊపుతలేరు, మాట్లాడతలేరు. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలనాయంతం న్యాయ మార్గాన మహిం మహిషా లోక సమస్త సుఖినో భవంతు. ఈశుయే శాంతి శాంతి శాంతి. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Friends, good evening. మధ్య మధ్యలో మాట్లాడచ్చు, జర దయచేసి చేతులు గీతులు తలను ఊపుండు, లేకపోతే నేను ఆగమైపోతా. I give you greetings in the name of Christ. కాబట్టి మీకు వినబడతలేదు. అవన్న జర ఒకరిద్దరు దాన్ని మాట్లాడేటోళ్ళది జర ఆన్ చెయ్యి. I give you greetings in the name of Triune God. Thank you, Pastor. I give you greetings in the name of Triune God. Once again, we thank God the Almighty. కరోనా కాలంలో కూడా, కన్నీరు అనేటువంటి కఠిన సత్యంలో కూడా, కరుణామయుని యొక్క కారుణ కల్వరిలో నుంచి ప్రవహించి ధారావాహికంగా ధరతికి చేరి ధరిత్రిలో ఉన్నటువంటి ప్రజలను, పరలోకంలో చేర్చుకున్నటువంటి పరిశుద్ధులను సమిష్టిగా మరొకసారి ఇటు పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాల్గొ పొందేటువంటి ఒక అపూర్వమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి దేవదేవునికి నిండు వందనాలను తెలియచేస్తున్నాం. అండ్ ఐ థ్యాంక్ రెవరెండ్ డాక్టర్ క్రిస్టఫర్ సోలమన్ గారు, రెవరెండ్ ఆనంద్ శేఖర్ మాన్యుయల్ గారు, అండ్ ఐ థ్యాంక్ బ్రదర్, నా స్నేహితులు మిత్రులు జతపని వారు రెవరెండ్ మోజస్ బులం అయ్యగారు, అమ్మగారు, బిడ్డలు. ఐ థ్యాంక్ డేవిడ్ అన్న అండ్ ఆల్ ద పెద్దలు, ఎందరో మహానుభావులు అమెరికాలో, ఇండియాలో ఉన్నటువంటి వారు, మీ అందరికీ నా వందనాలు. I give you greetings on behalf of myself and I extend greetings on behalf of the Andhra Christian Theological College. మరి గత 70 సంవత్సరాలుగా రమారమి 2 తెలుగు రాష్ట్రాలలో అత్యద్భుతమైనటువంటి సేవక పరిచారకుల్ని సిద్ధపరిచేటువంటి ఒక మహా గొప్ప యజ్ఞములో మరి సమిధగా మారి అనేక మంది సేవకులను సిద్ధం చేస్తూ సేవకుల యొక్క ఈ గొప్ప పరిశ్రమ లాంటి పరిచర్యకు ప్రాణం పోస్తున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ మహా గొప్ప కళాశాల పక్షంగా కూడా నేను మీకు శుభములను అందజేస్తూ ఉన్నాం. టుడే we are just in the mood of celebrating the beautiful platinum jubilee of CSI. అన్న కదులుతలేరేమే, కదులుతున్నారా? జర చేతులు తలన్న ఊపుండి అన్న ప్లీజ్. సో వీఆర్ గెటింగ్ అప్ is celebrating the platinum jubilee of CSI. అందరం అదే మూడ్ లో ఉన్నాం, 75 years ధూమ్ ధామ్ చేయాలని. సో కీపింగ్ దట్ ఇన్ వ్యూ, కొన్ని విషయాలు ప్రసంగం కూడా నేను 3 మాటల్లోనే చెప్తా, అది కూడా CSI అని చెప్తా. Today the theme that has been given to us is one of the beautiful and most important theme. ఆంగ్లంలో దీనిని పీస్ అని, తెలుగులో శాంతి అని, గ్రీకు హీబ్రూ భాషల్లో ఆయా పదకోశముతో ఇట్టి పదాన్ని మరి ప్రజలకు, విశ్వానికి పరిచయం చేసినటువంటి పరిస్థితిని మనము 3 విధాలుగా ఈ పదాన్ని పరిశోధన గావిస్తాం. మరి దానికి పూర్వంగా ఈ శాంతిని గురించి ఆలోచన చేయకముందు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ, బికాస్ నెక్స్ట్ వీక్ మేము కూడా ఏసీటీసీలో వీఆర్ ప్రేయింగ్ అండ్ ప్లానింగ్ 75 years ధూమ్ ధామ్ చేద్దామనేటువంటి ఒక ప్రార్థన ప్రయత్నాలలో ఉన్నాం. ఇక పైన ఉన్నటువంటి భగవంతుని సంకల్పం ఎట్లుందో మనకు ఎరకలేదు, కానీ మా ప్రయత్నాలు, ఇక్కడ ఉన్నటువంటి ఏసీటీసీ కమ్యూనిటీ ప్రిన్సిపల్ సార్, ఎవ్రీవన్ అందరం కూడా అటు ఏమంటారు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఒకటి 2 ముచ్చట్లు నేను దాని గురించి చెప్పి వి విల్ గెట్ ఇన్ టు శాంతి అనేటువంటి ఈ ధ్యానంలోనికి మనం ప్రవేశిస్తాం. కొద్దిగా మీరు అంతా రిలాక్స్ కావాలన్నా, మీరు జర్ర టెన్స్ కనబడుతున్నారు నాకెందుకో. జర్ర రిలాక్స్.
ఆరాంసే అవసరమైతే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు చాయ్, నో ప్రాబ్లం, ఓపీ చలేగా. జస్ట్ ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధులకు నేను జ్ఞాపకం చేయాల్సినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి పరమార్థం ఏంది అనంటే, దేవుని యొక్క రాజ్యము 4 రెఫరెన్స్లతోని, అల్లరితోని, 4 ఏడుపులతోని, 4 నవ్వులతోని భూమి మీద భగవంతుని రాజ్య స్థాపన జరగదు. ఫుల్ స్టాప్. ఇది శాసనం. మరి ఎలా జరుగుతుంది భగవంతుని యొక్క రాజ్య స్థాపన అంటే, దేవదేవుడు సంకల్పించినటువంటి సందేశాన్ని జ్ఞానయుక్తముగా, విజ్ఞానవంతముగా, విశ్వాసాన్ని ప్రజలకు అర్థము చేసి అవగాహన చేసుకున్నటువంటి విశ్వాసము ఆచరణ యోగ్యమైనదై నిత్యము దైనందిక జీవితములో ఆ పరమేశ్వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి దివ్య జ్ఞాన ప్రసాద ప్రబోధాన్ని మనము అర్థము చేసుకున్న దినము భగవంతుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది. Shall we say all amen? Amen. Praise the Lord. Amen. శ్రీ యేసు దేవనామ సంకీర్తనం. దేవా అయ్యో దేవుడా, అమెరికా పోయినాక చేతులు ఎత్తుడు బంద్ చేసిరు మీరు. మన యేసు స్వామికి. ఈ ప్రాథమికమైన సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. భగవంతుని రాజ్యము జ్ఞానము మీద నిర్మించబడుతుంది. ఆ జ్ఞానం కొరకు కొంత సమయం ఈరోజు మీరు నాకు ఇచ్చారు. దయచేసి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే నాకు ఇవ్వబడినటువంటి అవకాశానికి అర్థం ఉంటుంది అన్నది నా మొట్టమొదటి విన్నపము. విశ్వాసులైన మీ అందరికీ 2 చేతులు జోడించి నేను విన్నపం చేస్తున్నా. కొద్దిగా సమయం ఇవ్వండి. మీ యొక్క దృష్టిని నాపైన కేంద్రీకరించండి. జ్ఞానము, పరమేశ్వరుడైన దేవుడు ఈ శాంతి అనే చిన్న పదము 3 అక్షరాలలో దాచి ఉంచినటువంటి మహత్తరమైనటువంటి విజ్ఞానాన్ని నేను మీ ముందు సంక్షిప్తంగా పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. 75 సంవత్సరాల యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఆవిర్భావం ఒక చరిత్ర. వచ్చే వారం స్పీకర్ మీకు చెప్తారు, నేను ఎక్కువ చెప్పాను. ఎందుకు చరిత్ర అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త అనుసారంగా చివరిసారిగా చేసినటువంటి సుదీర్ఘమైన ప్రార్థన, 4 సువార్తలలో అత్యంత సుదీర్ఘమైనటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ చేసినారంటే యోహాను సువార్తలో అది నమోదు చేయబడ్డది. బికాస్ జాన్ వాజ్ వెరీ ఇంటలెక్చువల్ మ్యాన్. ఆ చేసినటువంటి చివరి ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే, దేవా, మీరు నేను ఏకమై ఉన్నలాగున ఆకాశము కింద ఉన్నటువంటి ఈ విశ్వాస సమాజం అంతా కూడా, మానవ జాతి అంతా కూడా మీ యందు నా యందు మమేకమై దేవుని యొక్క సంగమము, సృష్టికర్తలో సంగమము కావాలి అని అభ్యర్థించినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఆచరణలోనికి రావడానికి, భగవంతుడు కన్నటువంటి కళ సాకారం కావడానికి, భగవంతుడు ఆశించినటువంటి అట్టి ఆశ ఆచరణలోనికి రావడానికి 2000 సంవత్సరాలు పట్టింది. 75 సంవత్సరాల క్రితం 1947వ సంవత్సరం 4 ప్రధానమైనటువంటి సంఘాలు, 4 ప్రధానమైన సంఘాలు ఏక సంఘముగా ఆవిర్భవించి దేవుడు చేసిన ప్రవచనాత్మక ప్రార్థనను పరిపూర్ణము చేసినది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్? అయ్యో అనరా? అమెరికాలో అనరా అన్న మీరు ప్రైజ్ ద లార్డ్ అని? Praise the Lord. Praise the Lord. Let us praise God. అయ్యా, 1928 తరంగం బడిలో ఊపిరి పోసుకున్న చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 1947 27వ సెప్టెంబర్న అది చెన్నై జార్జెస్ కెథీడ్రల్లో
పురుడు పోసుకుంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆవిర్భావము అబరక డబరా డబరక అబ్రా అని అల్లరి పెట్టి, లొల్లి పెట్టి, డాన్స్ చేసి, గంతులేసి అరిస్తే అది ప్రసవించలేదు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఆవిర్భావము వెనక 28 సంవత్సరాల భక్తుల యొక్క ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. 28 years people of God, with the wisdom given by God, with the discussions, the Church of South India has taken its life and its shape. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఒక్క రాత్రి పుట్టిన సంఘము కాదు మిత్రమా. నీవు ఉన్నటువంటి సంఘము ప్రార్థనా యోధులు. ప్రార్థనతోని 28 సంవత్సరాలు దేవుని పాదాల చెంత గోజాడితే ఉపవాసం ఉంటే ఈ సంఘం పురుడు పోసుకొని ప్రాణం పోసింది. 4 ప్రధానమైన సంఘాలు: యాంగ్లికన్, విచ్ ఇస్ మెయిన్లీ ఎపిస్కోపల్, కాంగ్రిగేషనల్, ప్రెస్బిటేరియన్ అండ్ మెథడిస్ట్. ఇందులో గమనించాల్సినటువంటి గొప్ప సత్యము, దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఈ 4 సంఘాల సంస్కృతి వేరు, 4 సంఘాల స్థాపన వేరు, 4 సంఘాల ఉన్నటువంటి వ్యవహార శైలి వేరు. కానీ దేవుని కొరకు అన్ని ప్రక్కన పెట్టి యేసు క్రీస్తును ప్రధాన కేంద్రీకృతముగా ఎంచుకొని ఆయన మీద భారతదేశ క్రైస్తవ సంఘముగా పునాది వేయడానికి ఆ భక్తులకు దేవుడు మంచి మనసిచ్చినటువంటి దినం 1947 సెప్టెంబర్ 27. ఇందులో మనం కొందరిని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం బిషప్ విఎస్ అజరయ్య గారు, బిషప్ ఆఫ్ డోర్నకల్, రెవరెండ్ హెచ్ఏ పాప్లీ గారు, రెవరెండ్ ఎడ్డీ షేర్వుడ్ గారు, వీళ్ళను జ్ఞాపకం చేసుకోవాలి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం 3 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలతో పురుడు పోసుకుంది. మొదటి ఉద్దేశం ఏంటంటే గ్రేటర్ పీస్. సువిశాలమైనటువంటి సంఘాల మధ్యలో శాశ్వతమైనటువంటి శాంతి స్థాపన కొరకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రాణం పోసుకుంది. రెండవ ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్లోజర్ రిలేషన్షిప్. ఒకరికి మరొకరికి ఏ తారతమ్యము లేకుండా, లింగము, మతము, కులము, ప్రాంతము, భాష, సంస్కృతి అనేటువంటి భేదము లేకుండా విశ్వాసులందరూ క్రీస్తుతో అనుసంధానమై ఏకీకృతమైనటువంటి క్రీస్తు దేహముగా ఉంచబడడానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రాణం పోసుకుంది. మూడవది, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఆవిర్భావం యొక్క మూడవ లక్ష్యం ఏంటి అనంటే టు హ్యావ్ ద ఫుల్లర్ లైఫ్. పూర్ణమైనటువంటి క్రీస్తు యొక్క జీవితాన్ని దేవుని యొక్క సంఘానికి అందించడానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రాణం పోసుకుంది. With these few words, I congratulate you once again as you are going to celebrate the beautiful platinum jubilee of Church of South India. మీ లాంటి గొప్ప వారి నాయకత్వంలో ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అరే ఏం అంటలేరన్న మీరు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. నన్ను ఒక్కో నిడిసబెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు మీరంతా. My dear friends, with these few words, we enter into... నా దగ్గర ఉన్నారు. Thank you so much, Anna. Thank you so much. My dear friends, with these few words, let us concentrate upon the theme that has been given. Before that, I would like to acknowledge మెదక్ డైసిస్ లో చాలా మంది అయ్యగారులు మన ఆరాధనలో పాలు పొందుతున్నారన్న, లే లీడర్స్ కూడా పాలు పొందుతున్నారు. దయచేసి మీరు అందరూ ఒక్కసారి వాళ్ళకి చేతులు ఊపితే they will be glad. చాలా most of the students have also joined. ఒక్కసారి హలో అనండి వాళ్ళకు. అందరూ మన మెదక్ పిల్లలే. Hello everyone. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నుంచి మొదలుకొని హైదరాబాద్ దాకా ఉన్న అయ్యగారులు అందరు ఉన్నారు మన ఆన్లైన్ లో, పెద్ద పెద్ద అయ్యగారులంతా. యాజ్ మనిషి జీవితానికి రోటీ కపడా మకాన్ ఎంత ప్రాముఖ్యమైందో, నేటి దినాలలో మానవ జాతి యొక్క మనుగడకు పీస్, సెక్యూరిటీ
and future are the basic needs of today. ఈ రోజున మానవ జాతి మనుగడ ఈ మూడు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది మనుగడ సాధించదు. Why we need to think upon this theme today? The first thing is 21st of September. 21st of September is observed as International Peace Day. UN 21వ సెప్టెంబర్ను ప్రపంచ శాంతి దినోత్సవంగా పరిగణిస్తుంది కనుక ఈ రోజున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆసిఫాబాద్ మొదలుకొని కన్యాకుమారి, శ్రీలంకలో జాఫ్నాలో ఉన్నటువంటి అశేషమైనటువంటి సంఘాలన్నీ కూడా దాదాపుగా 7 మిలియన్ ప్రజలు ఈ రోజున శాంతిని గూర్చినటువంటి ఆరాధనను జరిగించినారు. ఎందుకు మనకు దీని గురించినటువంటి ఇంత ప్రాముఖ్యత ఉన్నది? నేడు మనకు ఇవ్వబడినటువంటి అంకెల అనుసారంగా 1.5 బిలియన్ పీపుల్ అశాంతితో రగిలిపోతున్నారు. హింస ప్రవృత్తి కలిగినటువంటి పరిస్థితులలో నేడు 1.5 బిలియన్ ప్రజలు బాధపడుతున్నారు. 59.5 మిలియన్ పీపుల్ ఆర్ ఫోర్స్ఫుల్లీ డిస్ప్లేస్డ్. బ్రతుకు తెరువు లేక, భవిష్యత్తు లేక, భద్రత లేక, బతుకు తెరువు లేక, భవిష్యత్తు లేక, భద్రత లేక 59.5 మిలియన్ ప్రజలు తాము జీవిస్తున్నటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి బతుకు తెరువు కోసం కడుపు చేతుల పట్టుకొని వారు ఊరు ఊరు పొట్ట చేత పట్టుకొని ఊరు ఊరు తిరుగుతున్నారు. 19.5 మిలియన్ పీపుల్ ఆర్ రెఫ్యూజీస్. బ్రతుకు కోసం ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ టుడేస్ కాంటెక్స్ట్, అందులో సగం మంది పిల్లలు. పీస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ బీటింగ్ హార్ట్. నేడు ప్రతి హృదయ వాంఛ ఏంటనంటే సమాధానం కొరకు అరువులు చాస్తూ ఉంది, అర్థనాదాన్ని ఇస్తా ఉంది. అన్నము లేకున్నా సరే సమాధానం ఎవరైనా తీసుకొని రాగలుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ కాంటెక్స్ట్ లో క్రైస్తవ సంఘం సమాధానాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అన్నది నేటి లేఖన భాగాల్లో మనకి ఇవ్వబడినటువంటి పెద్ద సవాలు. సమాధానాన్ని సంఘములోనికి తీసుకుని రావాలనంటే మనిషికి సువిశాలమైనటువంటి హృదయము, భావన కలిగి ఉండాలి. ఇవి రెండూ లేకపోతే సమాధాన స్థాపన అనేటువంటిది కేవలము మాటల మట్టుకే అది పరిమితమవుతుంది. As I've told you, today I'll be dealing with the CSI only. First thing I would like to present before you is the contextual understanding of peace or Shanti. We live in the context of the lotus of land. భారతావనిలో బ్రతుకుతున్నటువంటి మనం ఈ శాంతిని ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకుంటాం? మనం హైందవ ఇతిహాసంలో శాంతి, తర్వాత బుద్ధిస్ట్ ఇతిహాసంలో శాంతి అనేటువంటిది సంస్కృత పదములో నుంచి ప్రాణం పోసుకుంది. నేను ఇంతకు ముందు చదివినటువంటి శ్లోకం వెనక తప్పనిసరిగా శాంతి అనేటువంటి పదాన్ని మనము 3 సార్లు ఉచ్చరిస్తాం. యేసు శాంతి 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 హే. ఎందుకు 3 సార్లు ఈ శాంతిని ప్రతి పద్యం వెనక? దీనిని మనం మంత్రం అని అంటాం. మంత్రం అని అంటే మనం చిన్నగా ఉండంగా ఊర్లలో జడుచుకుంటే ఏడుకోబోయి ఆడు ఇట్లా ఉఫు ఉఫు ఊది, లేకపోతే తాయెత్తు కట్టి, లేకపోతే ఆ నల్ల తాడు కట్టి ఏదో కథ చేస్తారు. ఇక అది మంత్రం వేసుడు అంటాం కదా. బట్ ఇన్ఫ్యాక్ట్ మంత్రం అంటే ఏంటనంటే ఇట్ ఈస్ ఎ ప్రేయర్. అదొక ప్రార్థన. మంత్రము ఈజ్ అ సాంగ్ ఆఫ్ ప్రైజ్. సో ప్లీజ్ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని నేను మనవి చేస్తాను. ఈ శాంతి మంత్రంలో 3 సార్లు ఎందుకు దీనిని మనము ఉచ్చరిస్తాము అనంటే 3 సమాధానాలు ఉంటే మనిషికి మనుగడ ఉంటది. మొదటిది ఏంటనంటే ద పీస్ ఇన్ బాడీ, శరీరములో కావలసినటువంటి శాంతి కొరకు. రెండవది ద పీస్ ఇన్ మైండ్, మానసికంగా కావలసినటువంటి శాంతి కొరకు. మూడవది ద పీస్ ఇన్ స్పిరిట్, మనస్సులో
కావలసినటువంటి శాంతిని గూర్చినటువంటి ఉచ్చారణ ఇది చేస్తుంది. మనసులో, శరీరములో, ఆత్మలో సమాధానము లేదా శాంతి అనేది లేకపోతే మానవుని యొక్క మనుగడ ఇంపాసిబుల్. దేర్ ఈస్ ఆల్వేస్ రెస్ట్లెస్నెస్. ఈ మూడు కూడా అనుసంధానముతో తాను పొందవలసినటువంటి శాంతిని పొందకపోతే మనిషి శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, తర్వాత ఏమంటామండి, ఎకనామికల్గా, విసేటస్ ఆర్థికంగా మనిషి ఎదగలేడు. ఈ పరిస్థితిని పాత నిబంధన గ్రంథం మనం చదివినాం. జకర్యా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బుక్. ఈ హగ్గై, జకర్యా పక్కపక్కకే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళిద్దరు కూడా, అమ్మ మీరు బైబిల్ ఏం తెరవద్దు, నేను బైబిల్ తెరుస్తలేను. సి మై బైబిల్ ఇస్ క్లోజ్డ్, ఐ అష్యూర్ యూ ఇట్ ఇస్ క్లోజ్డ్, డోంట్ వరీ. జర్ర నన్ను ఇంటే చాలు, అంతే మీకు పుణ్యం. ఈ జకర్యా గ్రంథం 8వ అధ్యాయము దాదాపుగా ఇది దేవాలయం కట్టడానికి పూర్వము 520 లేదా 518 సంవత్సరం ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన జకర్యా గ్రంథము 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో జకర్యా పడిపోయినటువంటి సంఘాన్ని లేదా సమాజాన్ని దేవుడు పునరుద్ధరింప చేసి తిరిగి తన యొక్క శాంతిని ప్రతిష్ఠిస్తాడని చేస్తున్నటువంటి ఒక బహుగొప్ప బలమైనటువంటి ప్రవచన ఈ జకర్యా గ్రంథం యొక్క సారాంశం. ఈ జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 2గా వర్గీకరణలు చేయబడ్డాయి. ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు 8వ గ్రంథంలోనే, 8వ అధ్యాయంలోనే దేవుడు సెలవిచ్చినాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇది డెకలాగ్ ఆఫ్ డివైన్ వర్డ్స్ అని అంటాం. అంటే 10 సూక్ష్మమైనటువంటి సందేశాలు ఈ 8వ అధ్యాయంలో ఉన్నాయి. 2 ప్రాథమికమైన సందేశాలు ఈ 8వ అధ్యాయంలో ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దస్ సేస్ ద లార్డ్ యాహోవే, యెహోవా సెలవిచ్చినదేమనగా అనేటువంటి ఒక పదం అత్యధికమైనటువంటి సార్లు ఈ పుస్తకమైనటువంటి 8వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డది. భగవంతుడు వాగ్దానము చేసినటువంటి దేశంలోనికి తీసుకొని వచ్చి 28 సంవత్సరాలైన తర్వాత దేవుని యొక్క మందిరము యొక్క పునర్నిర్మాణము యొక్క పనులు సవ్యంగా సాగుతలేనప్పుడు మనస్సు విరిగిపోయి, వేదన పడి, మార్గము లేకుండా, దిక్కు దశ లేకుండా ధైర్యము కోల్పోయినటువంటి 50,000 మంది యూదా జనాంగానికి లేదా ఇశ్రాయేలు జనాంగానికి తిరిగి మనస్సులో విశ్వాసాన్ని పునర్నిర్మించే ప్రయత్నములో భాగంగా ఈ జకర్యా గ్రంథము 8వ అధ్యాయము లెక్కించబడటం గమనార్హం. ఒక మాటలో చెప్పాలి అనంటే ఈ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం లేదా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటనంటే, జకర్యా అనగా యెహోవా నిన్ను జ్ఞాపకము చేసుకొనును. యెహోవా నిన్ను జ్ఞాపకం ఈవెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ఈవెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, God is going to remember you. This is the first assurance that God is giving unto us. And second thing, we go for the secular understanding of peace. We know what is peace. You know pretty well what is peace. Peace is the absence of war or absence of conflict. This is the definition that has been given by Oxford English Dictionary and some other dictionaries. So we have seen the contextual understanding of peace. Now we have seen the secular understanding of peace. CS. And lastly, we are going to see now the internal understanding of what exactly God is trying to convey the message of peace. When God says peace, what he is intending to give us the message. యోహాను సువార్త 16వ అధ్యాయం is a disturbed chapter. The disciples were disturbed. Jesus was disturbed. ఎందుకంటే అప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వస్తూ ఉంది ఏంటంటే రేపో మాపో ఎనీ టైమ్ దేర్ కుడ్ బి ఆర్డర్స్ షూట్ ఎట్ అదేమంటారంటే అరెస్ట్, షూట్ ఎట్ అరెస్ట్, అరెస్ట్ అట్ సైట్, అరెస్ట్ అట్ సైట్. ఇక అప్పుడు షూట్ అట్ సైట్లు లేవు కదా, తుపాకులు లేకపోయా, అరెస్ట్ అట్ సైట్ కనబడగానే అరెస్ట్ చేయండి అన్న ఆర్డర్స్ ఇష్యూ అయిపోయినాయి.
ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి వేగుల వారి ద్వారా సమాచారం. యేసయ్యను మీరు తక్కువ అంచనా వేయొద్దు మిత్రమా. ఎందుకనంటే ఆయనకు రోమా అధికారంలో ఎంత నెట్వర్కింగ్ ఉన్నదో, ఆయన రోమీయులకు ఒక సమాంతరమైనటువంటి నెట్వర్కింగ్ కలిగి ఉన్నటువంటి ఒక మహా గొప్ప నాయకుడు. ఎందుకంటే దేర్ వర్ లాట్స్ ఆఫ్ సీక్రెట్ డిసైపుల్స్ టు జీసస్. సో హీ హాస్ రిసీవ్డ్ ద న్యూస్ ఏంటంటే ఎనీ టైమ్ పీపుల్ మే అరెస్ట్ మీ, అండ్ హీఈస్ ట్రైయింగ్ టు ప్రిపేర్ ద psyche, the mind of his disciples. The conversation of chapter 16 is to prepare them well so that they can live in the post crucifixion. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక మంచి మాట వారు మాట్లాడినారు. ఏంటనంటే ద గుడ్ న్యూస్ ఇన్ దిస్ కన్వర్జేషన్ ఈస్ ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. I have overcome the world. What exactly is trying to give? A word that has been strengthening, a word that has been giving encouragement, a word that is helping the Christian world to become martyrs. ప్రాణాన్ని కూడా తెగించి ప్రభువు కొరకు రక్తాన్ని ధార పోయడానికి ప్రాణం పోసినటువంటి ఏకైక లేఖన వాక్యం ఏంటనంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ఇట్. రెండవ పదం యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో మాట్లాడింది ఏంటంటే ద ట్రిబులేషన్. మీకు కష్టాలు వస్తాయి, మీకు శ్రమలు వస్తాయి, మీకు వేదనలు వస్తాయి, బహుశా మీకు కరోనా వస్తుంది అని చెప్పకనే చెప్పిండో ఏమో మనకు తెలియదు. కరోనా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ట్రిబులేషన్ మై ఫ్రెండ్స్. కరోనా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ట్రిబులేషన్. ఈ దినాలలో అమెరికా దేశంలో మీరు ఎట్లున్నారో నాకు ఎరకలేదు, కానీ తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒత్తిడి భారత క్రైస్తవ సమాజాన్ని ఈ రోజున పట్టి పీడిస్తోంది. లోకం, భారతీయ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు తెలియకుండా బిక్కుగా తమ ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని బయటకు చెప్పుకోలేక, లోపల ఉండి జీవించలేక వ్యధ పడుతున్నటువంటి దృశ్యం బహుశా గత 100 సంవత్సరాలుగా ఎన్నడూ క్రైస్తవ సమాజం అనుభవించలేదేమో. బహుశా ఈ స్థితిగతినే దేవుడు 2000 సంవత్సరాల క్రితము చూసి మాట్లాడుతూ ఉన్నాడేమో. యు విల్ హ్యావ్ ట్రిబులేషన్, you will have corona, you will have lots of things that really disturb your heart. What exactly he said when he used the word tribulation? How do we really understand it? ఆంగ్లంలో పండితులైనటువంటి చాలా మంది ఉన్నారు మన వీక్షణలో. ఇప్పుడు ట్రిబులేషన్ అనగానే సంథింగ్ మైట్ హ్యావ్ టచ్డ్ దేర్ మైండ్. ఐ మే రైట్ అన్నా? రవన్న ఇమ్మన్నా చెప్తలేరేమే? ట్రిబులేషన్ అనగానే ఏదో ఒకటి మనసులో తలిగిందా తలగలేదా? తగిలింది కదా. కానీ యేసయ్య ఏది మనసులో పెట్టుకొని ఈ పదం వాడుండొచ్చు, అది అర్థం కాకపోతే ఈ సమాధానం, ఈ శాంతి అనేది మనకు అర్థం కాదు. ఐఎమ్ షూర్ ఈ వీక్షిస్తున్నటువంటి విశ్వాసులలో ఎవరు కూడా యేసయ్య మనసులో పెట్టుకొని వాడినటువంటి పదం యొక్క భావము మీ మనసులో మెదులుతలేదు, అంతవరకు నేను గ్యారెంటీ. గ్రీకు భాషలో యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఈ ట్రిబులేషన్ అనే పదము సంబోధించవలసి వచ్చినప్పుడు ఆయన వాడినటువంటి పదం ఏంటంటే థ్లిప్సిస్ అనే గ్రీకు పదాన్ని వాడాడు. థ్లిప్సిస్ అనేటువంటి గ్రీకు పదం యొక్క భావము, ఆయన ఆలోచన, ఆ అక్షర భావ అర్థం ఏంటి అనంటే యు విల్ అండర్గో అండ్ ట్రెమెండస్ ప్రెషర్. ఇది థ్లిప్సిస్ యొక్క భావన. ప్రెషర్ క్యాన్ బి ఆఫ్ ఎనీథింగ్. absence of pleasure, it is the pressure. Absence of pleasure, it is the pressure. అయిపోయి ఇగేం లేదు గాడ. Whoever undergoes the experience of pressure is undergoing the experience of tribulation that Jesus is talking about today.
How many of us are undergoing the experiences of thlipsis or tribulation today? The context, the currency, the unemployment, marriage failures, whatnot, education, financial disturbances, and the things, though you are 7 సముద్రాల బయట ఉన్నా కూడా ఇక్కడ నాయన ఎట్లున్నాడో, అమ్మ ఎట్లున్నదో, ఆరోగ్యం ఎట్లుందో, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో, దబుక్న ఏమన్నా అయితే నేను పోలేని పరిస్థితి, అంతరంగంగా ఎంత ప్రెషర్కు మీరు లోనైతా ఉన్నారు. There is no human being under the clouds who has no tribulation. Tribulation doesn't always mean to say that we suffer physically. It could be mental, it could be physical, it could be financial, it could be economical, it could be societal, it could be of any sort. Whichever is disturbing your mind, you are under tribulation. That's what the word thlipsis says about. The word thlipsis has got its root from the Greek word tliva, not talaiva. Talaiva, అది రజనీకాంత్, మనం కాదు. tliva అనేటువంటి ధాతువులో నుంచి థ్లిప్సిస్ అనేటువంటి పదం వచ్చింది. tliva అనేటువంటి గ్రీక్ పదం యొక్క ధాతువు యొక్క అర్థం ఏందనంటే టు ప్రెస్ ఆర్ స్క్వాష్. యు గాట్ ఇట్? టు ప్రెస్. ఎంత ప్రెస్ అని అంటే 2 బండల కింద టపాకిని కొడితే టప్పు మని పేలే అంత ప్రెస్సింగ్. లేదా పిండుడు వెండితే ఒక సుక్క రక్తం కూడా, ఒక సుక్క బొట్టు కూడా మిగలద్దు అన్నట్టు. దట్ ఈస్ ద ట్రిబులేషన్. జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్. జీసస్ రికగ్నైజ్డ్ దీస్ డేస్ ఆర్ గోయింగ్ టు కమ్ టు హిస్ బిలీవర్స్. ఆయన శిష్యులకి ఈ దినం వస్తుందని ఆయన ముందుగానే గ్రహించినాడు. గ్రహించి దానికి ఒక మార్గం చెప్పినాడు. అయ్యా, మీకు ప్రెషర్ వస్తుంది, మీరు కన్నీరు కారుస్తారు, డ్రైన్ అయిపోతారు, డ్రై అవుట్ అవుతారు, అచేతనంగా పడిపోతారు. అయితే దానికి ఒక మందు ఏందనంటే బీ ఆఫ్ గుడ్ cheer, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. సంతోషించండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. What does this good cheer mean? చీర్స్ అంటే తెలుసు, మాకంటే ఎక్కువ మీకే ఎరక కదా అన్న ఇమాన. చీర్స్ అంటే మాకంటే ఎక్కువ మీకే ఎరక. సో ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చీర్ సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. బీ ఆఫ్ గుడ్ cheer. What he is trying to convey? The Greek word that has been used for be of good cheer is thersein. Thersein. థర్సేన్ మోర్ అక్షరార్థంగా దీని అర్థం తీసుకుంటే టేక్ హార్ట్. ఇట్ కన్వేస్ ద ఐడియా టు టేక్ కరేజ్. టు టేక్ కరేజ్. వై ఐ షుడ్ టేక్ కరేజ్ అని అంటే దానికి మళ్ళీ చెప్తాను ఏంటంటే ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ద గ్రీక్ వర్డ్ దట్ హ్యాస్ బిన్ యూస్డ్ ఫర్ ఓవర్కమింగ్ ద వర్డ్ ఈస్ నిఖావ్. నిఖావ్ అనే పదానికి ఇంగ్లీష్ నామవాచకములో నైక్ అనే పదం ప్రాణం పోసుకుంది. ఐఎమ్ షూర్ యు ఆల్ వుడ్ యూస్ నైక్ షూస్. నైక్ అన్న పదం యొక్క అర్థం ఏంటంటే ఐ హ్యావ్ ఓవర్కమ్ ఇట్. దీని వ్యాకరణముతో మనము చూస్తే నైక్ ఈజ్ నాట్ ఎ సింగిల్ విక్టరీ, ఓవర్కమింగ్ ఈజ్ నాట్ ఎ సింగిల్ విక్టరీ. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్కసారి గెలిచితే అయిపోయింది కాదు. నిఖావ్, నైక్ అనేటువంటి పదం యొక్క అక్షరార్థ వ్యాకరణ అర్థం ఏంటనంటే కంటిన్యూస్ అబైడింగ్ విక్టరీ బోత్ నవ్ అండ్ ద ఫ్యూచర్. కొద్దిగా ఎక్కువ చెప్పినా దయచేసి అర్థం చేసుకోవాలి. ఓవర్కమింగ్ యొక్క అర్థం ఏంటనంటే మనము యేసుక్రీస్తులో పొందేటువంటి విజయము నేటికి ఏనాటికైనా, అంటే భవిష్యత్తుకైనా, వర్తమానానికి భవిష్యత్తుకు నేను మీతో ఉంటున్నాను గనక ఈ విజయము కేవలము భూలోకానికి సంబంధించింది మాత్రమే కాదు, కానీ ఈ ధైర్యము భూలోకముతో పాటు పరలోకములో నిత్యమైన శాశ్వతమైనటువంటి విజయముగా నేను మీకు అందిస్తున్నాను గనక యు టేక్ హార్ట్. థర్సేన్, టేక్ హార్ట్,
Be courageous because you are going to overcome the world here and hereafter. Shall we all praise God? Praise God. Praise God. Praise God. The victory not only to the world, my dear friends, the victory is after the world. It is a permanent state that God is going to give unto us. We are grateful to him. And ఆ 33వ వచనంలో చివరి మాట, I will close it. I have spoken about the contextual understanding of peace and secular understanding of peace, and we are talking about the internal understanding of peace. I give you my peace. మనం ఓ పాట వాడేది మరి మర్చిపోయినాము ఏమో. ఈడ మేము పాడతాం, శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి. పాడతారా అన్న మీరు కూడా? పాడాలి. ఈ థీమ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ పాట పాడాలి. పీస్, శాంతి, as I told you, generally it is understood as the absence of war or conflict. But my dear friends, peace also refers to rest. Peace also refers to rest. Peace also defines a state of tranquility, a state of quietness. Peace also defines a state of being calm or quiet. What does the Bible talk about the peace? What does it talk about the peace? Bible's concept, understanding is entirely different to the C and yes. Bible context understanding of peace is entirely different to the contextual understanding of peace and to the secular understanding of peace. Then what does the Bible mean when it say about peace? In whole of the 66 books, 66 గ్రంథాలలో ఈ శాంతి సమాధానం సంగతి మాట్లాడతారు. శాంతి అనేటువంటి పదం 237 సార్లు పాత నిబంధనలో వ్రాయబడ్డది. మొదటిసారి నిర్గమకాండం 15:15లో వ్రాయబడ్డది. హీబ్రూలో వాడబడినటువంటి పదం, శాంతి అనేటువంటి పదానికి వాడబడినటువంటి పదం ఎంతనంటే, అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన, మీరు ఈ అర్థం చేసుకుంటారని, షాలోమ్. షాలోమ్. అసలు క్రైస్తవులుగా మనం చేయాల్సినటువంటి పని ఏందనంటే, అది ఏడికెళ్ళి వచ్చిందో నాకు ఇప్పటిదాకా ఎరకలేదు. ఇప్పటిదాకా బైబిల్ను 100 సార్లు చదివినా నాకు అర్థమైతలేదు. ఎవరిద్దరు కిరాస్తాన పోలు కనబడగానే ప్రైజ్ ద లార్డ్ అంటారు. ఆర్నియమ్మా ఇది నాకు బైబిల్ అది దొరుకుతుందా అని ఇప్పటికీ అద్దాలు పెట్టుకున్నా, భూత అద్దాలు కూడా పెట్టుకున్నా, అది ఏడ దొరుకుతలేదు. మరి అది యేసుప్రభు అనుమన్నాడా అని వీళ్ళంకిన అట్లా దొరుకుతలేదు. మరి యోడా అనుమన్నాడు ఏమో ఎరకలేదు. అందుకే అది విన్నప్పుడల్లా నాకు ఒకటే యాదికి వస్తుంది, ఏంటంటే చేయవలసినవి చేయక, లేదా అనవలసినవి అనక, అనరాని అన్ని ఆడలేదు. ఎవడు అనుమని కూడా అనలే. మళ్ళీ ఏమన్నా చెప్తే బైబిల్ ప్రకారం బతుకుతున్నాం అంటారు. మళ్ళీ దానికో బిల్డప్. ఇక ఏం చేస్తాం, లోకం అట్లే. మరి ఏమనాలి, బైబిల్ ఏం చెబుతుంది, ఏమనమంటుంది? పరస్పరము ఒకరిని ఒకరు అభినందించుకునేటప్పుడు మనిషి వాడవలసినటువంటి పదం ఏంటంటే షాలోమ్. మనల్ని కాపీ కొట్టారు అరబ్బోలు, ఈ మిడిల్ ఈస్ట్ వాళ్ళు కాపీ కొట్టేశారు. మనం హైదరాబాద్ లో మనమన్నా అనాల. ఆడు ఎదుటి వ్యక్తి కనబడగానే సలాం వాలేకుం అంటాడు. అంటాడా? నేను కూడా అన్నా మిమ్మల్ని స్టార్టింగ్ లో సలాం వాలేకుం అన్నా. మీరు సంబరంగా వాలేకుం సలాం అన్నారు. అన్నారా? ఒరిజినల్ గా ఏందనంటే, ఇది హీబ్రూ సంప్రదాయం. హీబ్రూలు మరొక హీబ్రూయునితో కలిసినప్పుడు వారు పరస్పరము అభినందించుకునేటువంటి ఒక శుభవచనం ఏంటి అనంటే అలేకీం షాలోమ్. దాన్ని మనం ఏమన్నామంటే సలాం వలేకుం, షాలోమ్ అలేకీం అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమన్నాలంటే అలేకీం షాలోమ్, సలాం వలేకుం, వలేకుం అస్సలాం అని అంటున్నాం మనం. వాట్ ఈస్ షాలోమ్ మీన్? హీబ్రూ అనుసారంగా, విశ్వాసానుసారంగా షాలోమ్ అనేటువంటి పదానికి 3 పూర్ణార్థాలు ఉన్నాయి. ఒకటి కంప్లీట్నెస్, సంపూర్ణత. రెండవది సౌండ్నెస్, సుస్థిరత. మూడవది వెల్ఫేర్,
సంక్షేమం. నీవు ఒక వ్యక్తికి అలేకీం షాలోం అని చెబుతున్నప్పుడు నీవు మనస్సు నిండా చిత్తశుద్ధితో ఆ వ్యక్తి యొక్క బాగు కోరినటువంటి వానిగా ఏమి కోరుకుంటున్నావనంటే, షాలోం అన్న పదం ఉచ్చరించడం వల్ల నీ సంపూర్ణత కొరకు నేను కాంక్షిస్తున్నా, నీ సుస్థిర కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, నీ సంక్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అని ఈ శుభవచనంలో మనం ఇతరులకు చెబుతాం. ఈ షాలోం అన్నటువంటి పదం యొక్క దాని యొక్క రూట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సలాం అనే పదము నుంచి షాలోం అనే పదం ప్రాణం పోసుకుంది. ఈ షాలోం అనేటువంటి పదం బైబిల్లో అనేక సార్లు వాడబడ్డప్పుడు దాని యొక్క పూర్ణ భావం ఏంటనంటే, మీకు ఇంగ్లీష్ వచ్చు కనుక ఒక పదం ఖచ్చితంగా నేను చెప్పాలి. ఏంటి అనంటే రెస్టిట్యూషన్. When you are greeting the other man with shalom, it means restitution. What does this restitution mean? It is an act of restoring or condition of being restored something to the rightful owner. పూర్ణ స్థితిని ఏదేను తోటలో పాపం వలన మనము కోల్పోయినామో ఆ పూర్ణటువంటి స్థితి తిరిగి పరమేశ్వరుడైనటువంటి దేవదేవుని యొక్క సంకల్పము ద్వారా తిరిగి మనము ఆ స్థితికి చేరుకొని ఆ పూర్ణ సమాధానము తిరిగి దేవుని యొక్క స్వరూపాన్ని సంతరించుకుంటాము అనేటువంటి ఆశాభావ దృక్పథాన్ని నీ వాక్ ద్వారా, మనస్సు ద్వారా ఎదుటి వ్యక్తికి తెలియచేసి ఆ వ్యక్తి కూడా నేను కూడా అదే దృక్పథ భావముతో నిన్ను దీవిస్తున్నానని ఒకరికి ఒకరు పలుకుకునేటువంటి దీవెనార్తి. ఇది శాంతి. ఇది శాంతి. ఇందులో నీ సంక్షేమం ఉంది. ఇందులో ఎరుగు చల్లనా పొరుగు చల్లనా అని మన అమ్మ నాయనలు నేర్పించినటువంటి ప్రవచనం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవిత కాలం అంతా మీకు సమాధానం కలుగునుగా కానీ ఎప్పుడు సెల్యూటేషన్ ఇచ్చినా మీకు సమాధానం కలుగునుగా కానీ వాడిండు కానీ ఎక్కడ కూడా ప్రైజ్ ద లార్డ్ అని మాత్రం వాడను. మనము ఆయనని మించిపోయినాం, ఖతం. ఆయన్నే పరేషాన్ అవుతున్నాడు. ఏమో నేను ఎప్పుడు మా అయ్యను ప్రైజ్ ద లార్డ్ అనకపోతే తింటే ప్రైజ్ ద లార్డ్, కనబడితే ప్రైజ్ ద లార్డ్. అరే రే ఇదేం పంచాది అయిపోయింది. He always used the word Aleikim Shalom to his disciples. And disciples also said, Shalom Aleikim. ముగించి వేస్తాను. చివరగా గ్రీకులో సువార్తల పాఠములో వాడబడినటువంటి ఒక మంచి పదం ఈ శాంతికి ఏంటంటే ఐరేనే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఈ పదాన్ని వాడినాడు, ఐరేనే. ఐరేనే అన్న పదం అర్థం ఏంటంటే ఇట్ ఈస్ పీస్, ఇట్ ఈస్ క్వైట్నెస్, ఇట్ ఈస్ రెస్ట్. వీటన్నిటిని మించి ఐరేనే అర్థం ఏంటనంటే ముక్కలు ముక్కలుగా వికేంద్రీకరించబడి లేదా విరిగిపోయి పగిలిపోయి చెదరగొట్టబడినటువంటిది తిరిగి ఏక భావములోనికి తీసుకొని వచ్చి వాటిని సమిష్టిగా సంఘటనము చేయడమే శాంతి. The Unity Festival which we are celebrating on 27th is a sign of peace to the world. Multiple parts putting together. మిత్రమా, ఈ శాంతి కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు కాంక్షించి వారు చెబుతున్న మాట ఏంటంటే నా శాంతిని మీకు ఇస్తాను. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలాలలో శాంతి ఒక ఫలం. పీస్ బ్రింగ్స్ జాయ్. శాంతి సంతోషాన్ని తీసుకుని వస్తుంది. పీస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. నీ కష్టార్జితం వలన నీవు ఐఫోన్ కొనుక్కోవచ్చు, కష్టార్జితం వలన బెంజ్ కార్ కొనుక్కోవచ్చు, కష్టార్జితం వలన అమెరికాను కొనుక్కోవచ్చు, కష్టార్జితం వలన అంబానీ ఆదారిని కూడా కొనుక్కోవచ్చు. కానీ నీ కష్టార్జితం వలన నువ్వు కొనుక్కోలేనిది ఏంటంటే నీ యొక్క శాంతి అనుభూతిని నీవు పొందుకోలేవు. నీవు దేవుని మీద ఆధారపడితే తప్ప శాంతి అనేది నీ హృదయములో ఏలుబడి కాదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. యూ షుడ్ బెగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఐదవది ఏంటంటే గాడ్ గివ్స్ పీస్ ఇన్ ట్రబుల్. గాడ్ గివ్స్ పీస్ ఇన్ ట్రబుల్. దేవుడు నీ కష్టాలలో సమాధానాన్ని ఇస్తాడు. ఐ క్లోజ్ హియర్.
He gives us three pearls, three peace in three ways. 3 రకాలుగా ఆయన మనకు సమాధానం ఇస్తాడు. మొదటిది పీస్ విత్ గాడ్. మన పాపం పరమేశ్వరునికి దూరం చేసి ఉండొచ్చు. ఆయన చేసినటువంటి బలియాగం వలన దేవునికి మనకు సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. పీస్ విత్ అదర్స్. పక్కన వారితో తప్పనిసరిగా మీకు దేవుడు సమాధానం ఇస్తాడు. నీవు పక్కన వానితో సమాధానము లేకుండా ఇట్టి ప్రార్థనలో ఒకవేళ నీవు ఏకీభవిస్తుంటే మిత్రమా, ప్రార్థన కాగానే నీకు ఎవరితోనైతే సమాధానం లేదో వారికి నువ్వు ఫోన్ చేసి సమాధానము చేసుకోలేకపోతే ఈ సందేశము నీకు దీవెనకరం కాదు. రైట్ నౌ కాల్ and make reconciliation. God is there who is going to mediate between you two people and is going to establish peace. చివరిది ఏంటంటే peace with ourselves. నీ ఆత్మతో, నీ ప్రాణముతో, నీ బ్రతుకుతో, నీ దేహముతో, నీ జీవితముతో, నీ హృదయములో నీవు సమాధానాన్ని పొందు చేసుకో. 2 కొరింథీ 5:17 యోహాను సువార్త 16:33 దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, హీ ఈజ్ అవర్ పీస్ దట్ కీప్స్ అస్ టుగెదర్. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాను 75 ఏండ్లు కలిసి ఉంచినాడు అని అంటే ఆయన సమాధానం మన మధ్యలో ఉంది. ఈ ఆరాధనలో అమెరికాలో, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను వేరే దేశాల నుంచి ఈరోజు కలిసినాడనంటే ఈ ఆరాధనలో దేవుడు సమాధానం మన మధ్యలో ఉంది. ఆ అనంతమైనటువంటి సమాధానకర్త అయినటువంటి ఆ యేసుక్రీస్తు సమాధానం మీకు, నాకు, మనకు వినికిడులో, వీక్షణలో, విశ్వాస సమాజం అంతటికి త్రియేక దేవుడు కలుగు చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అయ్యగారు, థ్యాంక్ యూ.